భారతదేశం రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుగుల కిషోర్ వీఆర్సీ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించి అందరికీ ప్రేరణగా నిలిచారని అన్నారు. విద్యార్థులు రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని రూపొందించడానికి 1949 రాజ్యాంగ పరిషత్తులో రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నాం. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, భారత్ మాతా కీ జై. నమస్కారం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భారత రాజ్యాంగం రూపొందించి సమర్పించి ఈ రోజుకి 75 సంవత్సరాలు వచ్చింది. ఈరోజు శుభదినం. తన జీవితంలో ఎన్నో ఒత్తిడుల్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తనలాగా ఎవరు అవమానింపకూడదని, స్వేచ్ఛ సమానత్వాలు అందరి వాయువులని ప్రతి ఒక్కరికి దాన్ని తీసుకునే హక్కు ఉందని భారత రాజ్యాంగాన్ని ఎంతో నైపుణ్యంతో రూపొందించారు. దానిని 1949 నవంబర్ 26న భారత ప్రభుత్వం స్వీకరించింది. అమల్లో పెట్టింది 1950 జనవరి 26 అయినప్పటికీ ఈ రోజున ప్రవేశపెట్టి ఆమోదించబడిన దినంగా దేశవ్యాప్తంగా ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ సంవత్సరం పొడుగునా రాజ్యాంగ పీఠిక చదివించాల్సిందిగా, ఆ వేడుకలను కొనసాగించాల్సిందిగా నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు సిటీ స్థానిక అంబేద్కర్ భవనం దగ్గర వారికి నివాళులు అర్పించి రాజ్యాంగ పీఠికను చదవడం జరిగింది. రాజ్యాంగ పీఠికను అందరికీ అలవాటు చేసి మన రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ని రద్దు చేసి భారతదేశం మొత్తం కూడా ఒకే రాజ్యాంగాన్ని అమలుపరిచిన గొప్ప వ్యక్తి. వారు చెప్పినట్టుగా భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండగా 10 సంవత్సరాల్లో 5వ స్థానానికి తీసుకొచ్చారు. 55 సంవత్సరాల్లో 3వ స్థానానికి తీసుకొచ్చారు. 2047 సంవత్సరానికి ఖచ్చితంగా కూడా భారత ఆర్థిక వ్యవస్థను మొట్టమొదటి స్థానంలో ముందుకు నిలుపుతారని చెప్పుకుంటున్నాను. అదేవిధంగా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారైతే, మన చంద్రబాబు నాయుడు గారైతే 1 ట్రిలియన్ రూపాయల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్ర రాష్ట్రాన్ని రూపొందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాలకు ఏదైతే ఉందో నీరు, ఆహారం, విద్య అందించేందుకు ఆహారనిస్తులు కృషి చేస్తున్నారు. అంబేద్కర్ భావాలైన అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనే విధంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి జనసేన పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను. జై జనసేన, జై భీమ్, జై హింద్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.